డాన్స్ కావాలంటే ఒక మూమెంట్ ఇస్తాను కూర్చొని కూడా చేయొచ్చు కదా మీరు కూర్చొని ఏమన్నా ఒక 2 స్టెప్ 1 2 3 4 5 6 7 8 చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ మరి యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు యూట్యూబ్ ఫస్ట్ యూట్యూబ్ నేనే చేసింది ఎవరు లేరు మన సోషల్ మీడియాలో స్టార్ల అందరిలో ఫస్ట్ యూట్యూబ్ నేనే ఫస్ట్ నేనే మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే కదా శిష్యుడు అంటే నేను బషీర్ శేఖర్ మాస్టర్ కావచ్చు జానీ మాస్టర్ కావచ్చు మీతో పాటే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు కదా వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు పెద్ద పెద్ద స్టార్ హీరోలో కోరియోగ్రఫీ చేస్తున్నారు కదా సో మీరు ఎందుకు చేయలేదు మీకు అవకాశాలు రాలేదా అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎట్లా అంటే పక్కన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఇంత ఇచ్చి తీసుకున్నారు అంటే ఇండస్ట్రీలో కోరియోగ్రఫీ చేయాలంటే ఖచ్చితంగా కార్డు ఉండాలి కార్డు ఉండాల్సిందే టాలెంట్తో పని లేదు టాలెంట్ కాదు కంపల్సరీ కార్డు ఎవరికైనా కార్డు ఇవ్వాలనే రూల్ నేను తెచ్చిన వీళ్ళని అరెస్ట్ చేయించిన తర్వాత చాలా పెద్ద పెద్ద గొడవలు చేస్తే ఆ రూల్ తెచ్చారు కార్డ్ కాస్ట్ ఎంత ఉంటుంది ఇప్పుడు అందరు మీరు హైట్ తక్కువ ఉన్నారు కార్డ్ హైట్ అంటే వాళ్ళు కావాలని జడగొట్టేది అర్థమైంది ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు ఏ హైట్ గణేష్ మాస్టర్ నాకు భుజాల కాడికే ఉంటాడు ఇలా తయారు కావడానికి కారణం ఇదే అందుకోసం వాళ్ళకి ఉత్సాహం చూపించేది బషీర్ మాస్టరు టిక్టాక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో ఎవరు ఫేమస్ అయితే వాళ్ళకి ఆంటీలకు టార్గెట్ చేస్తారు ఆంటీలకు తీసుకొస్తారు వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళతో ప్రొడ్యూసింగ్ చేయించుకొని సాంగ్ చేస్తారు తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు వాడతారు వాడిపిస్తారు అని చెప్పి టాక్ ఉంది మరి సోషల్ మీడియా అంటేనే ఆంటీలు అమ్మాయిలు అందరూ గుంటి నాగరాజ్కి ఉన్న పొలం మొత్తం అమ్ముపిచ్చేసి బషీర్ మాస్టర్ సినిమా తీస్తా అని చెప్పి పాపం వ్యవసాయం చేసుకున్నట్టు ఆయనకి సోషల్ మీడియాలకు తెచ్చి ఆయనకు ఉన్న పొలం కూడా అమ్ముపిచ్చేసి సినిమా తీస్తాని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్కి వస్తే గుంటి నాగరాజ్ని రోడ్డు మీద వదిలేసిండు బషీర్ మాస్టర్ సినిమా చేస్తున్నా గుంటి నాగరాజుడు అంతే ఉండండి సూపర్ కట్ 3 కోట్లు బడ్జెట్ కాన్సెప్ట్ ఏంటి కాన్సెప్ట్ వచ్చి ఇండస్ట్రీలో ఎవరున్నా నేను లైఫ్ ఇస్తా మంచి దారి చూపిస్తాంటారు మరి D10 రాజు 5 లక్షలు మోసపోయినో పడిపోయినో ఏదో చెప్తున్నాడు కదా అదేంది అసలు కాన్సెప్ట్ ఆయన విన్ అయిన తర్వాత ఈ చైతన్య మాస్టర్ వీళ్ళందరూ కలిసి కార్డు ఇప్పిస్తా అని చెప్పి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో నేను మీ యాంకర్ తేజాని ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు సో ఎక్కడ ట్రోల్స్లో చూసిన ఈ మధ్యకాలంలో ట్రెండ్లో ఉన్నారు సో డీ ప్రోగ్రామ్ కూడా చేసిరు అండ్ జానీ మాస్టర్కి అరెస్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నేనే అంటున్నారు అండ్ మన సోషల్ మీడియాలో ఎక్కడెక్కడైతే ఇప్పుడు ప్రజెంట్ కొంతమంది ఆనిముత్యాలు కనిపిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా తీసుకొచ్చేది మాస్టర్ అనమాట సో చాలామంది మన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ మైకేల్ జాక్సన్ కూడా అంటున్నారు సో మనతో పాటు బషీర్ మాస్టర్ గారు ఉన్నారు సో వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే నమస్తే బాగున్నారా మాస్టర్ సూపర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రంజాన్ థ్యాంక్ యూ సో ఎలా ఉన్నారు మంచిగా ఉన్నా రోజాలో ఉన్నా ప్రజెంట్ రోజాలో ఉన్నారా ఓకే మాస్టర్ ఇప్పుడు ఏం నడుస్తున్నాయి ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మొన్నటిదాకా బాగా చేసి ఉండే కొంచెం ఇప్పుడు ఫేస్బుక్ రెవెన్యూ తగ్గించిండని చెప్పి కొంచెం మళ్ళా కొత్త క్రియేట్ సాంగ్స్ అండ్ బతుకు జట్కా బండి లెక్క కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నా కుకింగ్ ప్రోగ్రామ్ ఏమో ఆహా ఏమి రుచి మొత్తం కొన్ని కాన్సెప్ట్ల మీద దిగుతున్నా సో ఆల్మోస్ట్ మీరు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినా మీకు చేసిన ట్రోల్స్ గురించి మీ కాన్సెప్ట్ గురించి అడుగుతున్నారు సో దానికి ముందు మన ఛానల్లో అడగాల్సింది ఏంటంటే అసలు మీ ఓన్ ప్రాపర్ ఎక్కడ ఖమ్మం ఎంతవరకు చదువుకున్నారు మీరు 7th క్లాస్ 7th ఇంట్లో ఎంతమంది ఉంటారు మాస్టర్ మొత్తం 3 బ్రదర్స్ 1 సిస్టర్ అయితే బ్రదర్ చనిపోయింది రీసెంట్గా ఇక నేను మా చెల్లె తమ్ముడు మీకు ఎంతమంది ఇప్పుడు పిల్లలు 2 కొడుకులే 2 కొడుకులు ఓకే మాస్టర్ సో డాన్స్ వైపు ఎందుకు వచ్చారు ఎవరు మీ ఇన్స్పిరేషన్ నా ఇన్స్పిరేషన్ అయితే మా బాబాయ్ అంటే మేము చిన్నప్పుడు నాకు 11 years అట్లా ఉండేటప్పుడు మా బాబాయ్ మొత్తం రిబ్బన్స్ కట్టుకొని జిలేలే హవా ఆయమ్మ డిస్కో డ్యాన్స్ చేస్తుండేట అనమాట ఆయనతో ఒక ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుండేటోళ్ళు మా బాబాయ్ చేస్తుంటే మస్తు అనిపించేది ఫుల్ బక్కగా ఉండేటాడు మస్తు చేస్తాడు ఆయన డ్యాన్స్ అంటే ఇట్లుంటుందా అని ఆయన చూసే నేర్చుకున్నాము తర్వాత నేను మా బాబాయ్ ఆయన కరాటే మాస్టరు నేను ఆయన దగ్గర కరాటే నేర్చుకునేటప్పుడు ఇట్లనే కరాటే కాంపిటీషన్ల మధ్యలో ఉంటే చాలామంది పిల్లలు నువ్వు పోయి చేయరా అని నెట్టిరు ఇట్లా నెట్టంగా నేను చేస్తుంటే సేమ్ మా బాబాయ్ కంటే కూడా ఎక్కువ గిఫ్ట్ నా మీద చూపించారు జనాలు చప్పట్లు కొట్టి అరే ఇంత బాగా వేస్తున్నావు నువ్వు ఎందుకు చేయదురా అని కంటిన్యూగా వినాయక చవితులు కాడ అప్పుడు ఈ కల్చరల్ ఆంధ్ర ప్రజా నాట్య మండలి అని పెట్టేటోళ్ళు వేరే ఏరియాలో మీటింగ్లు పెట్టేటప్పుడు అప్పుడు బాగా వేసేవాడిని అనమాట ఎక్కడ వేసినా మస్తు ఉండేది అట్లా సోలో కాంపిటీషన్లు పెట్టేటోళ్ళు ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి నాకు వేసి డాన్స్ వేస్తే ఫస్ట్ ప్రైజ్లు వచ్చాయి
దీన్ని ఎందుకు డెవలప్ చేసుకోవద్దు అని చెప్పి దీన్నే క్రియేట్ చేసుకున్నా. ఓకే. సో మొత్తం ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నారు మీరు డాన్స్? డాన్స్ ఎక్కడ నేర్చుకోలేదు నేను, గాడ్ గిఫ్ట్ నాది. అంటే స్కిల్, అది అంటారు మీకు స్కిల్ ఉంది, నీకు టాలెంట్ ఉంది అంటారు కదా, అది గాడ్ గిఫ్ట్ ఇచ్చింది నాకు. పుట్టుకలోనే గాడ్ గిఫ్ట్ అట్లా ఒక దేవుడు ఇచ్చేసిన అనమాట. అంటే దాదాపు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు మీరు డాన్స్? నేను ఇప్పుడైతే మొత్తం నేను డాన్స్ చేయబట్టి ఇప్పుడు ఒక 30 ఇయర్స్. 30 ఇయర్స్ కదా. సో మీరు అప్పట్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉండేటివి కదా, డాన్స్ బేబీ డాన్స్ అవన్నీ ఉండేటివి కదా, అప్పుడు ట్రై చేశాను. అన్నింటిలో చేసినాగా నేను ఈటీవీలో 10 సంవత్సరాలు చేసిన కంటిన్యూ. దాని తర్వాత జెమినీలో చేసిన, మా టీవీలో చేసిన, జీ తెలుగులో చేసిన, ఇంకా వీసా టీవీ అని ఒకటి ఉండేది, దాంట్లో కూడా చేసిన. కంటెస్టెంట్గా చేశారా మాస్టర్ గానా? అప్పుడు మాస్టర్ లేరు, ఓన్లీ కంటెస్టెంటే. అప్పుడు ఈ డీ లెక్క లేదు, ఎవరు పర్ఫార్మెన్స్ సోలో పర్ఫార్మెన్స్ ఆడాలా, బాగా ఆడితే ప్రైజు లేకపోతే ఫైనల్స్ అట్లా. ఓకే, అట్లుండేవి. సో మీరు చేసిన షోస్లలో ఏ షో మీకు మంచిగా అనిపించింది? నాకు బాగా నచ్చిన షో ఏంటంటే రాజు డ్యాన్స్ అని రాజు సుందరం మాస్టర్ పెట్టారు. రాజు డ్యాన్స్ దాంట్లో ఫైనల్ వరకు వచ్చా. తర్వాత ఫైనల్లో వేరే వాళ్ళకి ఇచ్చారు. మళ్ళీ దాని తర్వాత డ్యాన్స్ బేబీ డ్యాన్సు, ఆటలో ఒక ఎపిసోడ్లోనే చేసిన అంతే. అంటే మెయిన్ లీడా బ్యాక్గ్రౌండ్ డాన్సర్? నేను కొరియోగ్రాఫర్గా చేసిన, నా ఫ్రెండ్ రాకపోతే పాట బదులు చేసిన. దీంట్లో డీలో ఎవరు కంటెస్టెంట్గా చేసారు మీరు? రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్. రాకేష్ మాస్టర్ కంటెస్టెంట్ గాను. అంటే అసలు సత్యాకి ఇచ్చారు, ఇంకా సత్యాకి అప్పుడు అనుకోకుండా ఒక పెద్ద ఈవెంట్ వచ్చిందని చెప్తే సత్య చేయాలంటే రాకేష్ మాస్టర్కి ఇచ్చారు. ఇప్పుడు మీరు శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ కూడా రాకేష్ మాస్టర్ శిష్యులే కదా? శిష్యుడు అంటే నేను ఆయనకు ఓన్లీ సోషల్ మీడియా ఒక ప్లాట్ఫామ్లో శిష్యుడు అంతే. నేను ఆయన దగ్గర డ్యాన్స్ నేర్చుకోలే ఏం లేదు, కానీ ఒక షో ప్రోగ్రామ్ డీలో ఆయన మాస్టర్, నేను కంటెస్టెంట్ అంతే. సో అప్పుడు మీకు శేఖర్ మాస్టర్ పరిచయమా? శేఖర్ మాస్టర్ లేదు పరిచయం లేదు, జానీయే పరిచయం. జానీ మాస్టర్ నేను ఇక్కడ ఈ మూల మీద ఉంటుందిగా, అక్కడ కూర్చునే వాళ్ళం, హోటల్ ఉండేది అక్కడ, హోటల్ పేరు ఏదో ఉంది, ఆ అల్లు అర్జున్ గారు ఆఫీస్ ముందుకు వచ్చిన తర్వాత అక్కడ దాని పేరు బిగ్ బజార్ లెక్క ఒక షోరూమ్ ఉండేది, అక్కడ వచ్చి కూర్చునే వాళ్ళం. నేను ఉండేది మాగంటి కాలనీలో ఉన్నా, అక్కడ సాయంత్రం కాగానే వాళ్ళు వచ్చేటోళ్ళు. సో ఇప్పుడు శేఖర్ మాస్టర్ కావచ్చు, జానీ మాస్టర్ కావచ్చు, మీతో పాటే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు కదా, అంతే. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి స్టేజ్లో ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ హీరోలో కోరియోగ్రఫీ చేస్తున్నారు కదా, సో మీరు ఎందుకు చేయలేదు? మీకు అవకాశాలు రాలేదా? అవకాశాలు కాదు, కానీ అప్పుడు ఏంటంటే దీనికి యూనియన్ కార్డ్స్ ఉంటాయి అనమాట. యూనియన్ కార్డ్స్ మాకు లేవు. అంటే మాకు లేవు అంటే నేను వచ్చింది కొంచెం లేట్గా వచ్చిన, వాళ్ళు మనకంటే ముందే వచ్చారు, కానీ వాళ్ళు కార్డులు ఇచ్చారు అప్పుడు. అప్పుడు ఆ టైంలో వాళ్ళు ఎట్లా అంటే పక్కన వాళ్ళని పట్టుకొని వాళ్ళకి ఇంత ఇచ్చి తీసుకున్నారు. మేము కరెక్ట్గా వచ్చిన టైంలో ఏంటంటే అప్పుడు నాకు కార్డు రాకపోవడానికి నిజంగా కారణం ఏంటంటే దాంట్లో కొంతమంది ఉన్నారు, ప్రెసిడెంట్ సెక్రటరీ. నేను 2003లో డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినా ఖమ్మంలో, వీళ్ళని గెస్ట్కి తీసుకుపోయినా. ఈ ప్రోగ్రామ్కి గెస్ట్కి తీసుకుపోయే వరకు అక్కడ నేను పెట్టిన ప్రోగ్రామ్కి మస్తు కాంపిటీషన్స్ అనమాట. అది మైకేల్ జాక్సన్ చనిపోయిన తర్వాత ఒక ప్రోగ్రామ్ చేసిన. అప్పుడు వీళ్ళని జడ్జిగా తీసుకుపోయినప్పుడు ఏమైంది, అప్పుడు నేనంటే ఖమ్మంలో ఒక వెల్ నోటెడ్ పర్సన్, అక్కడ బషీర్ మాస్టర్ డ్యాన్స్ కాంపిటీషన్ పెట్టినంటే అసలు మామూలు టాప్ కాదు. వీళ్ళు వచ్చి దానికి జడ్జికి రాగానే ఎట్లుంటుంది, అరే నీ అమ్మ వీడికి ఈ ఏజ్లోనే ఇంత పబ్లిసిటీ ఉంది, వీడు హైదరాబాద్ వస్తే మామూలు ఉండదని చెప్పి ఏం చేశారంటే, నేను అప్పటి నుంచి ఈవెంట్లు చేసుకుంటూ పోతున్నా. అప్పుడు అమ్మ నాన్న తమిళమ్మాయి సినిమా రిలీజ్ అయినప్పుడు అక్కడ ఆడే ఫంక్షన్ చేశారు అనమాట. మాకు తెలిసిన డిఎస్పీ సారు, ఇప్పుడు డిఎస్పీ అయినా చక్రి గారు వచ్చిండు, పిలిపిస్తే ఒక పాటకు వేసిన లంచ్కి వస్తావా మంచిగా వేయంగానే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యిండు చక్రి గారు. నీకు ఏం కావాలమ్మా అంటే నాకు డాన్సర్ కార్డు కావాలి సార్, నాకు కార్డు కావాలని చెప్పి అప్పుడు అనగానే ఆయన హైదరాబాద్ తీసుకుపోయినాను. తీసుకుపోయిన తర్వాత కార్డు ఇప్పిస్తా అని రోజు లేట్. అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, పోతే గంట కూర్చోబెట్టి కలవకపోయేది. అంటే ఇండస్ట్రీలో కొరియోగ్రఫీ చేయాలంటే ఖచ్చితంగా కార్డు ఉండాలి. కార్డు ఉండాల్సిందే, టాలెంట్తో పని లేదు. టాలెంట్ కాదు, కంపల్సరీ కార్డే. కార్డు లేకపోతే రాని. ఇప్పుడు ఎవరు డీలో చేసిన ఎవరికి ఉంది? ఎవరికి లేదు. అంటే ఇప్పుడు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ టాలెంట్ లేదు, ఓన్లీ కార్డుతోనే పైకి వెళ్తారా వాళ్ళు? కార్డుతో పైకి కాదు, కార్డు ఉంటే నీకు అవకాశాలు వస్తాయి. ఫస్ట్ నీకు అవకాశం ఇవ్వాలి కదా. కార్డు కాస్ట్ ఎంత ఉంటుంది? అప్పుడు మేము వచ్చినప్పుడు 50,000 ఉండే, ఇప్పుడు 9 లక్షలు. ఇప్పుడు సో ఇప్పుడైతే మీకు మంచి పరిచయాలు ఉన్నాయి, చాలా షోస్ చేస్తున్నారు, మీకంటే ఒక ఐడెంటిటీ ఉంది కదా, మరి ఇప్పుడు కార్డు మీరు తీసుకోవచ్చు కదా. అసలు నాకెందుకు మంచి పెద్ద కొరియోగ్రాఫర్లకే కార్డులు ఇవ్వట్లేదు. నాకు ఆల్రెడీ తెలంగాణ IFDDI కార్డు ఉంది, నాకు బాంబే కార్డు ఉంది, తెలంగాణ స్టేట్ డాన్సర్స్ యూనియన్ జనరల్ సెక్రటరీ నేను. మందే ఒక యూనియన్ ఉంది. ఇప్పుడు సినిమాలో చేయాలంటే మందే కార్డు ఉంది, కానీ సినిమాలలో చేయాలని ఎందుకు అనుకోవట్లేదు అంటే, నేను ఇప్పుడు ఏజ్ లిమిట్ ఉంటుంది దానికి. ఎట్లుంటుందంటే సాంగ్లు ఏమంటే తిరగాలంటే ఓపిక ఎక్కువ ఉండాలి. ఫస్ట్ రెవెన్యూ ఆగిపోతుంది. ఇప్పుడు ఆఫీస్కి రావాలంటే ఆడు మూలమైన ఒక సోఫాలో ఒక అర్ధగంట కూర్చోవాలా. డైరెక్టర్ కలుస్తారా, ప్రొడ్యూసర్ కలుస్తారా, హీరో కలుస్తారా,
దానికి మొత్తం టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఎదిగే టైంలో దాన్ని పట్టుకున్నాం అనుకో, ఉన్నది పోతుంది, ఉంచుకుంది పోతుంది. ఓకే, జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడానికి రీజన్ మీరే ఎన్ని చెప్పారు? అది ఎట్లా అంటే 2014లో మేము తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ డాన్సర్ సీనను పెట్టినాం. పెట్టిన తర్వాత మనకి TV9 వాళ్ళు ఒక సాంగ్ ఇచ్చారు మనకి, ఒక సినిమా చేస్తూ. సాంగ్ చేస్తుంటే కొరియోగ్రఫీ మేడ్చల్లో చేస్తున్నాం. సాంగ్ మేడ్చల్లో చేస్తుంటే మీరు తెలంగాణ యూనియన్ పెట్టిర్రు, మీది ఫేక్ యూనియన్ అది ఇది అని చెప్పి మమ్మల్ని ఆడికి వచ్చి ఆపిర్రు. సాంగ్ ఆపి మా దగ్గర ఉన్న అమ్మాయిని పుష్ చేయటం, కెమెరాలు ఆపటం అవన్నీ చేస్తే మేము ఇక డైరెక్ట్ పోయి కేసు పెట్టినాం. నువ్వు బాంబే కాడ తెచ్చుకుంటే సాంగులు చేయనివ్వు, తెలంగాణ యూనియన్ పెట్టుకుంటే సాంగులు చేయనివ్వు, తెలంగాణ యూనియన్లో సాంగులు చేస్తుంటే కూడా ఆపటం. ఇక మా దగ్గర ఉన్న బాయ్స్ అందరం కలిసి పోయి కేసు పెట్టేవారికి అరెస్ట్ అయింది. 8 మందిని అరెస్ట్ చేసినాం. ఇప్పుడు ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఇండస్ట్రీలో ట్రై చేయడానికి వస్తే ఖచ్చితంగా ఏదో రకంగా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా మాస్టర్, లైక్ ఫినాన్షియల్గా కావచ్చు, సపోర్ట్ లేకుండా కావచ్చు. మీరు అట్లా ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేసి? చాలా చేసిన. ఈ కార్డు గురించే నాకు అవకాశాలు వచ్చినాయి. ఓన్లీ కార్డే ఇవ్వలే నాకు. నన్ను కార్డు ఇవ్వకుండా నువ్వు హైట్ తక్కువ ఉన్నావు, నువ్వు కార్డు ఇవ్వాలంటే నీకు ఇవ్వము, లేకపోతే ఇప్పుడు రా అప్పుడు రా, ఎన్నోసార్లు ఆడిషన్స్ పెట్టినా కానీ పోయినా. ఎప్పుడైనా బాధపడ్డారా? ఈ కార్డు విషయంలో చాలా బాధపడ్డా. అది కాకుండా అంటే మీ ఫిజిక్ విషయంలో? నా ఫిజిక్ ఏముంది, ఇప్పుడు అందరు మీరు హైట్ తక్కువ ఉన్నారు, కార్డు హైట్ అంటే వాళ్ళు కావాలని జడగొట్టిరు అర్థమైంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఉన్నాడు, ఏ హైటు. నిక్సన్ మాస్టర్ ఉన్నాడు, ఏ హైటు. గణేష్ మాస్టర్ నాకు భుజాల కాడికే ఉంటాడు. వాళ్ళు కావాలని 2002లో నేను పెట్టిన డాన్స్ కాంపిటీషన్ చూసి వీడి చాలా టాలెంట్ ఉంది. అంటే మీరు ఇండస్ట్రీలోకి వస్తే వీళ్ళు ఎవరు ఉన్నారు, వీళ్ళకి మీరు తొక్కేస్తారు, మీరు టాప్ లో ఉంటారు, మన తెలుగులో నెక్స్ట్ మైకేల్ జాక్సన్ మీరు అని చెప్పి. మైకేల్ జాక్సన్ అని కాదులే కానీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఎట్లుంటుంది అంటే ఆ సిచ్యువేషన్ వల్ల గమనిస్తారు, పసిగడతారు అన్నమాట. ఇప్పుడు వాళ్ళంటే ఏదో ఒక గురువు ఉన్నాడు మాస్టర్ వాళ్ళకి, మీకు గురువు అనే లేరు కదా. సో ఎన్ని టైప్ ఆఫ్ డాన్సెస్ ఉంటాయి మనకి డాన్స్లలో? క్లాసికల్ ఉంటుంది, వెస్టర్న్ ఉంటుంది, ఫోక్ ఉంటుంది, కథక్ ఉంటుంది, కూచిపూడి ఉంటుంది, ఇంకా దాండియా స్టైల్ ఒకటి ఉంటుంది. అంతే. ఇవన్నీ మించినా కానీ క్లాసికల్ కథక్ దీనికి రాదు. ఇవి అన్నీ మీకు వచ్చా? కామను. అవన్నీ స్టైల్ చిన్న బిట్టు, బెల్లీ డ్యాన్స్ ఉంటుంది, బ్యాలే డ్యాన్స్ ఉంటుంది, చాలా ఉంటుంది ఇంట్లో. అవన్నీ కాదుగా. ఇప్పుడు ఫోక్ స్టైల్ ఒకటి ఉంటుంది. సినిమా ఫోక్ వేరు, రియల్ ఫోక్ డ్యాన్స్ వేరు. అట్లా సెమీ క్లాసికల్ వేరు, క్లాసికల్ వేరు. మీకు ఎన్ని స్టైల్స్ వచ్చు? నాకు ఒక 4 స్టైల్స్ వచ్చు. వెస్టర్న్, ఫోకు, క్లాసికల్ సెమీ క్లాసికలే. మాస్ ఫోక్ వచ్చు, ఫోక్ వచ్చు. ఇప్పుడు కొంతమంది ఎంత పెద్ద హీరో కొరియోగ్రఫీ చేసినా ఆన్ స్క్రీన్ చెప్పుకోరు కదా, అట్లా ఆఫ్ స్క్రీన్ మీరు ఏదైనా హీరోకి కానీ హీరోయిన్ కానీ కంపోజ్ చేశారా? అంటే నేను చేసినప్పుడు చిన్న సినిమాలో చేసిన, పెద్ద సినిమాలు ఏం కాదు. ఈయనన్నాడుగా, చనిపోయినాడు, తారక రత్న గారిది సింగిల్ కార్డ్ చేసిన సినిమా. అది వీరుకే డైరెక్టరు. సింగిల్ అది ఏదో గొడవల వల్ల ఆగిపోయింది. సింగిల్ కార్డ్ చేసిన అన్ని సాంగ్స్. ఇంకా చిన్న చిన్న సినిమాలే చేసిన, పెద్ద. ఇప్పుడు ప్రెసెంట్ మీరు అనుకున్న గోల్కి మీరు రీచ్ అయ్యారా? ఇంకా మీది ఏమైనా గోల్ ఉందా? నా గోల్ కొరియోగ్రఫీ కదా. ఈ అంతా నా ఏదో అనుకోకుండా వచ్చినాం దీంట్లోకి, హిట్ అయినాం అంతే. మరి యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ యూట్యూబ్ నేనే చేసింది, ఎవరు లేరు మన సోషల్ మీడియాలో స్టార్లలో అందరిట్లో. ఫస్ట్ యూట్యూబ్ నేనే, ఫస్ట్ నేనే. అంటే తెలంగాణలో? తర్వాత ఇవి ఉన్నాయిలే కానీ తీసుకొచ్చి బయటికి తెచ్చింది నేను దాన్ని. తర్వాత ట్రెండ్ క్రియేట్ చేసింది నేనే. తెలుగులో సాంగ్స్ కావచ్చు అన్ని నేను చేసిన. నా 15 సాంగ్స్లో కూడా 3 సాంగ్స్ హిట్ అయినాయి. నీకు నాకేముందో, సుజనా తిన్నవారా, కాపోళ్ళ ఇంటికాడ. దీనికి బడ్జెట్ ఎక్కడికి వస్తుంది మీకు? నేను సంగీత్ ఈవెంట్లు చేసేవాడిని కదా, సంగీత్ కొరియోగ్రఫీ చేసేవాడిని. మరి మేము విన్నది వేరే కదా మీ గురించి. బషీర్ మాస్టరు టిక్టాక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో ఎవరు ఫేమస్ అయితే వాళ్ళకి ఆంటీలకు టార్గెట్ చేస్తారు, ఆంటీలకు తీసుకొస్తారు, వాళ్ళకి ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళతో ప్రొడ్యూసింగ్ చేయించుకొని సాంగ్ చేస్తారు. తర్వాత ఇక ఇష్టం వచ్చినట్టు వాడతారు, వాడిపిస్తారు అని చెప్పి టాక్ ఉంది. మరి పడ్డోడి మీద 10 రాళ్ళు వేస్తారు. అవి వేసినంత మాత్రం నిజాలైతే ప్రూఫ్లు అయితే చూపెట్టరు కదా వాళ్ళు. ప్రూఫ్లు ఎందుకు మాస్టర్? ఆల్మోస్ట్ ఆంటీలతో మీ వీడియోలు ఎక్కువ ఉంటాయి. కామను. సోషల్ మీడియా అంటేనే ఆంటీలు, అమ్మాయిలు అందరూ ఉంటారు. అదొక ఆట కాదు, వాళ్ళు తీసుకుంటారు సెల్ఫీలు. ఇప్పుడు మొన్న రీసెంట్గా పోయినాం నాతోటి. అంటే ఎలా ఉంటుందంటే, ఎవరి సిచ్యువేషన్ అయినా వీడియోస్ వైరల్ అవుతాయా, మాకు లైక్స్ వస్తాయా, సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ ఉన్నతో చేస్తారు. కామన్ అది. ఇక దానికి 100 ఇప్పుడు ఈ ఉప్పల్ బాలకి, అగ్గిపేట మచ్చకి, వైజాగ్ సత్యకి, బంజారాల్స్ ప్రశాంత్కి, ఈ రాకేష్ మాస్టర్ వాళ్ళ రెండో వైఫ్కి, వీళ్ళందరికీ మీరే లైఫ్ ఇచ్చి మీరే తీసుకొచ్చారా మార్కెట్లోకి? అందరినీ ఏం తీసుకురాలే. రాకేష్ మాస్టర్ అమ్మ అంటే సార్తో పాటు కంటిన్యూ ఉండే. ఉప్పల్ బాలు ఫస్ట్ ఫేమస్ ఆయనే ఉండే. వైజాగ్ సత్య ఎవరి టాలెంట్ వాళ్ళు మనతో తిరుగుతారు అంతే. అంటే వీళ్ళకి టాలెంట్ ఉందంటారా? మనిషికి తగ్గట్టు టాలెంట్.
ఇప్పుడు అంటే వాళ్ళకి ఎలాంటి టాలెంట్స్ ఉన్నాయి చెప్పండి. కొంతమంది ఇప్పుడు వైజాగ్ సత్య కంటే ఇంగ్లీష్ మాట్లాడతాడు, జనాలను ఆకర్షించే టాలెంట్ ఉంది. ఉప్పల్ బాల్ ఏంటంటే ఒక ఫన్నీ ఆర్టిస్ట్ ఆయన. రాకేష్ మాస్టర్ ఆమె ఏంటంటే మాటలతోటి వీడియోలు చేస్తుంటారు కాబట్టి జనాలు ఏంటి మంచిగా చూడరు కదా జనాలు. యాడ ఏం పడుతుందా ఏంది ఎట్లా ఉంటుంది చూస్తారా అని వాటికే ఇస్తారు. మంచోళ్ళు చేస్తే ఎందుకు లేపుతారు? స్వాతి నడితో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది? నాతో ఆమెతో ఏం ఎక్స్పీరియన్స్ లేదు, 2-3 సార్లు మాట్లాడి జస్ట్ మాట్లాడి అంటే దానికి కూడా మీరు కంపోజింగ్ అవన్నీ లేదు, జస్ట్ క్యాజువల్గా మాట్లాడిన వాళ్ళ హస్బెండ్ తోటి ఇద్దరితోటి. ఎట్లాంటి వ్యక్తి అమ్మాయి? మంచి మనిషి. అంటే ఈ యాని ముత్యాలు అందరూ ఎడ దొరుకుతారు మా సార్, లేకపోతే మీరే తయారు చేస్తారు? ఆది ముత్యాలను తయారు చేసి మన వల్లే మన 2 రాష్ట్రాలలో తయారు చేస్తారు వాళ్ళని. అది మీరే తయారు చేస్తారు? మనం చేయము, వాళ్ళే తయారు చేస్తారు ముందు. ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఆంధ్రాలో గలీజ్ మాట అంటాడు, ఏదో అంటుంటాడు, వాడి కింద షేర్ చూడు అట్లా. అంటే ఇప్పుడు వైజాగ్లో ఒక పిల్లగాడు ఉన్నాడు విజయ్ అని, మస్తు డాన్స్ చేస్తున్నాడు. ఆ పిల్లగాడిని స్టార్ని చేయొచ్చుగా, చేయరు. ఇట్లాంటి పిచ్చోళ్ళని లేదా ఏం తెలియని వాళ్ళని స్టార్లు చేస్తారు. అంటే సోషల్ మీడియా చూసేవాళ్ళు అంటారు పిచ్చోళ్ళు అంటారా? పిచ్చోళ్ళు అంటే అందరేం కాదు, కొంతమంది. సో మీకు ఎట్లా స్టార్ చేసారంటారు వీళ్ళు? నేను స్టార్ నాది నేనే చేసుకున్నాను, నేను కష్టపడి చేసుకున్నాను. మనసులో ఎలా బయటికి రావాలని తెలుసు నాకు. అంటే ఈ కాన్సెప్ట్స్ అన్ని మీరు ఏ టైంలో రెడీ చేస్తారు? ఎట్లా? మాట్లాడుకుంటూనే రెడీ చేస్తా. అంతే. కంపోజింగ్ కావచ్చు, డాన్స్ కావచ్చు, ఏదైనా అంతే. ఆలోచించాను నేను. ఆలోచిస్తే అద్భుతాలు సృష్టిస్తా కానీ ఆలోచించాను. ఎందుకు ఆలోచించాలి? ఆలోచించకనే ఇంత చేసి ఆలోచిస్తే ఇంకా నెక్స్ట్ లెవెలే పాన్ ఇండియా. ఇప్పుడు నెక్స్ట్ ఆలోచిస్తున్నా అంటే మన దగ్గర కాన్సెప్ట్లు ఉంటాయి కానీ ఆలోచించినా అయ్యే వ్యూస్, ఆలోచించకపోయినా అయ్యే వ్యూస్. ఇప్పుడు ఆలోచిస్తే ఏమైనా గొప్పగా ఏమైనా అవార్డులు ఇస్తారా? ఇయ్యరు. గుంటి నాగరాజ్కి ఉన్న పొలం మొత్తం అమ్ముపిచ్చేసి బషీర్ మాస్టర్ సినిమా తీస్తా అని చెప్పి పాపం వ్యవసాయం చేసుకున్నట్టు ఆయనకి సోషల్ మీడియాలకు తెచ్చి ఆయనకు ఉన్న పొలం కూడా అమ్ముపిచ్చేసి సినిమా తీస్తా అని ఇన్వెస్ట్మెంట్ చేసి లాస్ట్కి వస్తే గుంటి నాగరాజ్ని రోడ్డు మీద వదిలేసిండు బషీర్ మాస్టర్. ఇప్పుడు సినిమా చేస్తున్నా గుంటి నాగరాజ్ 3 కోట్ల బడ్జెట్. చూస్తారు ఎవరు? చేస్తా ఎందుకు చూడరు? అట్లాంటి సినిమాలే కావాలా? 3 కోట్ల బడ్జెట్ తోటి సినిమా చేస్తున్నా. కాన్సెప్ట్ ఏంది? కాన్సెప్ట్ వచ్చి డబల్ క్యారెక్టర్ అనమాట. నాగరాజు ఒక క్యారెక్టర్లో మోసపోతాడు, ఒక క్యారెక్టర్లో కోటీశ్వరుడు అవుతాడు. హీరోయిన్ ఉప్పల్ బాల, హీరోయిన్ వచ్చి ముంబై ఆమె. ఎందుకు వాడికి గిగ్గు పెట్టి మంచిగా జీన్స్ వేస్తే సూపర్ ఉంటాడు. తమిళ్లో లేరా అంతకన్నా ఘోరంగా? ఉప్పల్ బాల్తో మీకు ప్లస్ అయిందా? నాకు అందరితో ప్లస్ అవుతుంది, మనం చేసుకుంటాం అట్లా. అంటే కావాలని ఏం కాదు కానీ మనం క్రియేట్ చేసుకుంటాం. అంటే వైజాగ్ సత్యన్ ఉప్పల్ బాల్ని చూస్తే చాలా మంది భయపడతారు కదా మాస్టర్. ఇప్పుడు మీరు షూటింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఒకటే రూమ్లో స్టే చేశారా మీరు? చేసినాం. అయ్యో మాతో అట్లా ఉండరు, మాతో మంచిగా ఉంటారు. ఇక వాళ్ళతో బిహేవ్ చేసే వాళ్ళని బట్టి బిహేవ్ ఉంటారు వాళ్ళు. అంటే మీతో ఎప్పుడు ఏది మీకు కమిట్మెంట్ లాంటివి అవన్నీ మంచిగా నన్ను బాగా మాట్లాడతారు నాతోటి. సో మాస్టర్ మీకు వచ్చే కామెంట్స్ ఎప్పుడన్నా మీరు చదువుకున్నారా? చదవను నేను కామెంట్. ఎందుకంటే వాళ్ళకి మేనర్స్ ఉన్నదిగా పెడుతూనే ఉంటారు. అంటే మీ వీడియోలు దృష్టిలో కామెంట్లు చదివినోడు వీడియోలు చేయొద్దు, వీడియోలు చేసినోడు కామెంట్లు చూడొద్దు. ఎందుకంటే కామెంట్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళు చేయలేనిది మనం చేస్తున్నాం కాబట్టి వాళ్ళు పెడతారు. అదే సేమ్ నాలే కానీ చేయమను చేయలేడు. డాన్స్ అనే కదా ఏదైనా వాడు మా హాయ్ ఫ్రెండ్స్ అని మాట్లాడలేడు, ఏం చేయలేడు కాబట్టి పెడుతూనే ఉంటాడు కామెంట్స్. సరే మీరు కొన్ని ఇంటర్వ్యూస్లలో మీకు నెలకి 10 లక్షలు ఇన్కమ్ అని చెప్పారు కదా? అవును పక్కా. ఇప్పుడు ఇన్కమ్ తగ్గిపోయిందా? తగ్గిపోయింది. ఎంత వస్తుంది ఇప్పుడు? ఇప్పుడు నెలకి ఒక 2 lakhs 2.5 lakhs. సరే మీతో పాటు వర్క్ చేసిన ఒక అమ్మాయి రీసెంట్గా ఏదో క్రీమ్ యూజ్ చేసి ఫేస్ అంతా ఇన్ఫెక్షన్ అయింది కదా, లోకల్ పిల్ల. మరి మీకు ఇన్ని లక్షలు వచ్చినప్పుడు తనకి మీరు ట్రీట్మెంట్ చేయించవచ్చు కదా, మీరు వెళ్ళి కొంచెం డబ్బు ఇచ్చి మళ్ళీ వీడియో చేసారు ఎందుకు అట్లా? ఇప్పుడు నేను ఎంత ఇస్తామా అంటే 10,000 ఇస్తాను. 10,000 తోటి అమ్మకి సెట్ అవుతా? 10,000 ఎందుకు ఇస్తారు? మీరు నెలకు 10 లక్షలు సంపాదిస్తారు కదా. అందరు అడుగుతారు కదా. ఇప్పుడు నా దగ్గర ఎంతమంది పనిచేస్తారు, అమ్మాయికి ఇంత ఇచ్చినంత అమౌంట్ వెళ్ళిపోతుంది. మాస్టర్ మాకు కూడా ప్రాబ్లం లేదు, మాస్టర్ ఏడితే మళ్ళీ వాళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది. 10,000 అనేది చిన్న అమౌంట్ ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు బషీర్ మాస్టర్ గారు ఓన్లీ డాన్సే చేస్తారా, యాక్టింగ్ కూడా చేస్తారు? అన్నీ చేస్తా. మా కోసం ఒక 2-3 రసాలు ఏమన్నా? రసాలు అంటే యాక్టింగ్ వాళ్ళ కాన్సెప్ట్ని పడితే చేస్తా. ఇప్పుడు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి, రొమాంటిక్గా సీరియస్గా ఏడ్చుకుంటూ ప్రపోజ్ చేయారా? ఏడ్చుకుంటూ ప్రపోజ్ చేసే రోజులు పోయినాయి, స్టైల్ కొట్టుకుంటూ ప్రపోజ్ రోజు. ఇప్పుడు సరే మీ స్టైల్లో చెప్పండి. ఏమో ప్రపోజ్ చేయాలా? సరే అమ్మాయి అట్లా పోతుంది, అమ్మాయి బాగున్నా బాగాలేకపోయినా అమ్మాయికి ప్రపోజ్. ఫస్ట్ లుక్ ఫస్ట్ లుక్ చూసినాం. చూసిన తర్వాత అమ్మాయి మనకెళ్ళి చూసింది అనుకో, జస్ట్ మనం కూడా కంటిన్యూ చూసి ఇట్లా బాగున్నావు అంటే బాగున్నా అంటది. తర్వాత మిమ్మల్ని ఇష్టపడుతున్నా అంతే. ఆ లుక్కే అవుట్ అక్కడ ఆల్రెడీ. ఓకే హాయ్ అన్నాం, ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. పోయిన తర్వాత డైరెక్ట్ లవ్ చెప్పటం. ఎందుకంటే ఆలోచించినాం అనుకో, మన తరపున వేరే వాళ్ళు చెప్పేస్తారు ఎమ్మటే. ఇప్పుడున్న సిచ్యువేషన్. అప్పుడైతే
సైకిల్ దుక్కుంటూ పోయి మాట్లాడి నిల్చొని ఎప్పుడు వస్తుందా ఎదురు చూసి ఇచ్చే రోజులు. ఇప్పుడు ఏం లేదు, లుక్ చూసినా అట్లా అన్నామా, స్మైల్ ఇచ్చిందా, పోయి డైరెక్ట్ ప్రపోజ్ చేయటం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సిన్సియర్ లవ్ అనేది ఉందా? లేదు, సిన్సియర్ లవ్ మొత్తం ఖరాబ్, అసలు లవ్వే లేదు. ఇవాళ ఇప్పుడు 10 నిమిషాల్లో మాట్లాడటం, 10 నిమిషాల్లో వీడియో కాల్ మాట్లాడుకోవటం, మళ్ళీ నెక్స్ట్ డే కలవటం, మళ్ళీ నెక్స్ట్ డే కట్టు. ఇప్పుడు అంటే ఇప్పుడు తిరుగుతున్న వాళ్ళు పార్క్ల పోంటి, సినిమాల పోంటి, చాటింగ్లు, పోస్టింగ్లు ఇవన్నీ కూడా తాత్కాలమే. దెబ్బలేనా? అమ్మాయికి ఉన్నంతసేపు అమ్మాయి యూజ్ చేసుకుంటుంది, అబ్బాయికి ఉన్నంతసేపు అబ్బాయి యూజ్ చేసుకుంటాడు. మళ్ళీ ఇడిపోతాడు ఇంకొక అమ్మాయి ట్రై, ఇడిపోతాడు ఇంకొక ట్రై. అలా ఉన్నాయి రోజులు. లవ్ అనేది లేదంట. లవ్యాడా? లవ్ లేదు, ఓన్లీ ఇప్పుడు రోడ్డు మీద కొంతమంది ఇడిచి ఉండలేరు, వాళ్ళు లవ్ కాదంట. అది లవ్, అది జస్ట్ వాళ్ళతోటి అట్లా తాత్కాలికంగా మాట్లాడతారు కానీ నిజంగా లవ్లు లేవు అసలు. ఇప్పుడు ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళు ఇచ్చుకోమని చెప్పండి, లవ్లు ఉంటే పోయిన తర్వాత ఈడి ఫోన్ ఆమె ఫోన్ ఆమెకి ఇచ్చుకోమనండి, అప్పుడు తెలిసిపోతుంది ఈడు ఎంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తుందో ఆమె ఎంతమంది అమ్మాయిలతో చాట్ చేస్తుంది. అంటే ఇప్పుడు కొంతమంది గుడ్డిగా లవ్ చేసిన వాళ్ళు ఇక బుగ్గనేనా? బుగ్గనే, అబ్బాయి బుగ్గే అమ్మాయి బుగ్గే, ఇద్దరిట్లో కామన్. అవి అందాలు మారిపోతున్నాయి. అందాలు ఎట్లా మారిపోతున్నాయి అంటే సెల్ ఫోన్ పట్టుకొని మంచాల పట్టుకొని చూస్తూనే ఉంటాడు అనమాట. ఎవడన్నా అర్జెంట్ ఫోన్ చేసినకో, ఏ ఆగురా బిజీగా ఉన్నా మళ్ళీ మాట్లాడతాగరా అంటాడు. కథం ఇది చేసేది ఏంటి, సెల్ ఫోన్ చూడటమే. మీకు ఎవరైనా ప్రపోజ్ చేసిరా మాస్టర్? నేను ఎవరిని ప్రపోజ్ చేయలే కానీ మీకు చేసిరా ఎవరైనా? నేను డైరెక్ట్ అప్పుడు స్టార్టింగ్లో మా 7 years లవ్ ఫ్రెండ్షిప్ ఉండే మా మిస్సెస్ది. తర్వాత నేనే మా అమ్మకి చెప్పిన, ఇంత అమ్మాయిని నేను ఫ్రెండ్షిప్ చేసిన, డైరెక్ట్ పెళ్ళి కూడా చేసుకుంటా మాట్లాడంటే ఓకే అన్నారు. ఈ ఫిలిం నగర్లో ఉండేటోడిని, రోజు ఇటు కలిసేటోళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి. పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చే వారం అట్లా డైరెక్ట్ అమ్మాయికి ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు జనరల్గా వదినమ్మ ఈ రీసెంట్గా యూట్యూబ్లోకి వచ్చింది, వంటల ప్రోగ్రామ్ చేస్తున్నారు. అంతకుముందు ఓన్లీ మీ వీడియోస్ చూస్తుండే కదా, సో ఏమని అంటుండే నా వదినమ్మ మీ మీద ట్రోల్స్ కానీ కామెంట్ కానీ చూసి ఎందుకు ఇట్లాంటి వీడియోలు చేస్తాం? ఆమె ఎందుకు పట్టించుకోదంటే ఫస్ట్ ఆమెకే తెలిసిందనమాట మంచితనానికి వాల్యూ లేదని. ఫస్ట్ మేము వివాహ భోజనం అని ఒక ఛానల్ పెట్టిండే, అందరికి భోజనాలు పెట్టేటోళ్ళం. అది ఎవరు చూసారు? ఎవరు కూడా చూడలేదు. 1500 followers అంతే ఉన్నారు. తర్వాత నన్ను పోలీస్ అరెస్ట్ ఒక ఫ్రాంక్ వీడియో చేసినాక దానికి 5 lakhs క్యాష్ వచ్చినాయి, 2,50,000 followers వచ్చారు. అరే మంచికి ఇంత వాల్యూ లేదు, చెడుకి ఇంత వాల్యూ ఉందా అని ఆమెకు తెలిసిపోతుంది అనమాట. అంటే ఆమె స్వయాన్ని చూసింది కదా, ఒక్క వీడియోతో మైండ్ సెట్ అయిపోయింది. ఏం చేయాలంటే నేను పడుకుంటా, కారు గుద్దినట్టు పోలీసు వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి బెదిరిస్తారు. అది ఆ వీడియో ఎప్పుడు పెట్టినా 3 లక్షలు దాడుతుంది ఈజీగా. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న పర్సన్స్ ఎవరున్నా సరే మంచి వీడియోలు చేస్తే ఎవరు దేక్తలేరు పోయి పిచ్చి వీడియోలు చేయాలని మీరే కాన్సెప్ట్ ఇచ్చి చేపిస్తారు. అవును అంతే. ఇప్పుడు మా దగ్గర రీసెంట్గా పాపం జ్యోతి అని ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయికి హస్బెండ్ లేడు, తను ఇక్కడ ఏదో పని చేసుకుంటుంది, మా దగ్గర చేసింది. అమ్మాయి ఎప్పుడు కూడా ఫేస్బుక్లో మంచి వీడియోలు చేస్తుంది, డాన్స్ అయ్యి. ఒక్క వీడియో 2,000 కూడా దాటలే, 500. మన రీసెంట్గా ఎవరు సిగరెట్ ఇస్తే కాల్చిన సిగరెట్ ఇట్లా పెట్టింది అంతే. ఆ ఒక్క వీడియో 2 million పోయింది. మనకి అమ్మాయి అంటుంది, ఏం సార్ నేను ఇంత కష్టపడి వీడియోలు చేస్తే పోలీ ఎవరిదో సిగరెట్ గుంజుకొని నోటికాడ పెట్టుకుంటే వైరల్ అయిందంటే నువ్వు చెడు చేసిన వాటికి అదే జనాలు చూస్తారని చెప్పిన. కాదు ఎన్ని రోజులు అట్లా చెడు వీడియోలు? చెడు అంటే కామన్గా చూస్తూనే ఉంటారు. ఇప్పుడు మాస్టర్ ట్రెండ్ అనేది కొన్ని రోజులే ఉంటుంది. ఎలాంటి వీడియోలు చేసినా పర్సన్కి వీడియోని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు బయట. ఇప్పుడు కొంతమంది ఎంత పవర్ ఉన్నా ఫన్నీ వీడియోలు చేస్తే ఫన్నీగానే చూస్తారు బయట. ఇప్పుడు చెడు వీడియోలు చేసి ఫేమ్ చేసుకుంటే అది కొన్ని రోజులే ఉంటుంది, తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి? మార్చుకోవచ్చు కదా, పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు మార్చుకోవచ్చు కదా. పెద్ద ఇప్పుడు బిగ్ బాస్లో రీసెంట్గా రీసెంట్ కదా ఆమె పేరు మొత్తం బోల్డ్ మాటలు మాట్లాడుతుంది. తన పేరు బిగ్ బాస్లో తీసుకున్నారు. ఆమెను ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్లోకి? ఇప్పుడు కామన్ అవన్నీ. ఇప్పుడు బోల్డ్గా ట్రోల్ చేసి గలీజ్గా ట్రోల్ మాటలు చేసిన లేడీస్ని అందరితోటి సినిమాలు ప్రమోషన్ చేసుకుంటారు, చేయించుకోవట్లేదా? అవి ఎవరు పట్టించుకోరు. మనం ఎట్లా బయటకు వచ్చినాం అనేది కావాలా, కొంచెం ఫేమ్ అయిన తర్వాత చేంజ్ చేసుకోవడమే. మీకు బిగ్ బాస్ నుంచి అవకాశం వచ్చిందా? ఏమో ఈసారి 9 వస్తుందని చూస్తున్నాం, మరి వస్తుందా రాదా దేవుడిదే. బిగ్ బాస్ అంటే ఆల్రెడీ భలే బాస్ ఏదో చేశారు కదా మీరు? నేను చేయలే. నేను బిగ్ బాస్ అది భలే బాస్ చేసింది వేరే వాళ్ళే, నేను చేయలే. నేను జస్ట్ ఓన్లీ యూట్యూబ్ బిగ్ బాస్లో చేసిన అంతే. మీరు ఎప్పుడో డీ ప్రోగ్రామ్ చేసింది ఒక బిట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అది ఇప్పుడు కాదు, టిక్ టాక్ నుంచి వైరల్ అవుతూనే ఉంది. టిక్ టాక్ నుంచి నన్ను కావాలని లేపుకొని నాకేం తెలవనండి. ఇప్పుడు కొంతమంది కొత్త సినిమా తీస్తే డబ్బులు ఇచ్చి ప్రమోషన్ చేసుకుంటారు. నేను ఏ డబ్బులు ఇవ్వని నన్ను ప్రమోట్ చేస్తారు. తప్పే ఉంది, చేసుకొని వాడుకున్నోడికి వాడుకున్నంత బషీర్ మాస్టర్ని. అది ఎట్లా వాడుకుంటావో నీ ఇష్టం, నేనైతే చేయమనట్లే కదా. జనరల్గా మాస్టర్ టాలెంట్ ఉన్న వాళ్ళు ఎవరే కూడా అవకాశాలకు తిరిగి మొద్దు బారిపోయినాక వాళ్ళు ఫన్నీగా తయారవుతారు. మేము అంతే తెగించేసి. సో మీ లైఫ్లో అన్ని అనుభవించిగా మంచికి దునియా లేదు అని చెప్పి ఇట్లా తయారయ్యారా? అంతే.
మంచికి లేదు. నేను ఎన్నో సాంగులు చేసిన, సినిమాలు చేసిన, ఆల్బమ్ సాంగులు చేసిన, ఇంకా మామూలుగా వేరే బాయ్స్ని పెట్టి కొరియోగ్రాఫ్ చేసిన, మస్తు చేసిన. చేసి 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 ఫస్ట్ తెలుగు యూనియన్ నా లైఫ్ ఖరాబ్ చేసింది. తెలుగు సినిమా డాన్సర్స్ యూనియన్ నేను ఇలా తయారు కావడానికి కారణం ఇదే. అందుకోసం వాళ్ళకి ఉత్సాహం ఒప్పించేది. వాళ్ళు ఇప్పుడు కూడా కొంతమంది మాస్టర్లు కార్డు తీసుకుర్రు. ఎవరు యశ్వంత్ మాస్టర్, పొలక్ విజయ్ అని ఒక పిల్లగాడు ఉంటాడు, మీకు ఐడియా ఉంది. ఇప్పుడు పుష్ప 2లో కళ్ళజోడు కాలేజ్, అది వాళ్ళకి కార్డులు ఎట్లా ఇచ్చారంటే ఎవరికైనా కార్డు ఇవ్వాలనే రూల్ నేను తెచ్చిన. వీళ్ళని అరెస్ట్ చేయించిన తర్వాత చాలా పెద్ద పెద్ద గొడవలు చేస్తే ఆ రూల్ తెచ్చారు. ఇప్పుడు ఆ రూల్ బంద్. అందుకోసమే ఎవరు కొరియోగ్రాఫర్ కార్డులు ఇవ్వట్లే. ఇప్పుడు డీలో చేసిన వాళ్ళు, ఆటలో చేసిన వాళ్ళు ఎవడు ఉన్నాడా? ఇప్పుడు అంటే మీకు 4-5 ఛానల్స్ ఉన్నాయి మాస్టర్. అంతకుముందు ఒకటే ఛానల్ ఉండేది, బషీర్ మాస్టర్ ఛానల్. అది హ్యాక్ అయిపోయి ఉండే. హ్యాక్ అయింది. అప్పుడు బాధ. 6 లక్షల రూపాయలు నా కళ్ళ ముందు దొబ్బేసారు. అది ఉండుంటే ఇప్పుడు మనకు ఒక మంచి గొప్ప స్టూడియో వచ్చేది, పెద్ద హైలైట్ అయ్యేది. అంటే ఎదగనీలే, ఎదుగుతున్నాడు. మిమ్మల్ని ఏదో రకంగా మనుషులు కానీ లక్ కానీ ఏదో రకంగా మిమ్మల్ని లక్ కాదు, మనుషులే తొక్కేస్తారు. ఇప్పుడు బ్యాడ్ కామెంట్ పెట్టి ట్రోల్ చేయించిన వాళ్ళు కూడా ఎవరు అనుకుంటున్నావు? యూనియన్ వాళ్ళే. యూనియన్లో కొంతమంది ఉంటారు, వాళ్ళే చేయించుకొని. ఇప్పుడు మీకు జనాలు తొక్కుతున్నారని మీకు తెలుసు. మరి మళ్ళీ వాళ్ళు తొక్కనీయకుండా మీరు ఏదైనా ప్లాన్ చేయొచ్చు. అవసరం లేదు. మనం ఎంత కొట్టినా పైకి ఎగురుతూనే ఉంటాం. మీరు చూస్తూనే ఎవరుగా ఎప్పటి నుంచే మనం ముందుకు పోతూనే ఉంటాం. ఎవడు చేసేటోడు చేస్తూనే ఉండాలి. సో మాస్టర్, ఇండస్ట్రీలో ఎవరున్నా నేను లైఫ్ ఇస్తా, మంచి దారి చూపిస్తాంటారు. D10 రాజు 5 లక్షలు మోసపోయినో పడిపోయినా ఏదో చెప్తున్నాడు కదా, అదేంది అసలు కాన్సెప్ట్? అంటే యాక్చువల్గా వాళ్ళు డీలో చేసిన తర్వాత, ఆయన విన్ అయిన తర్వాత ఈ చైతన్య మాస్టర్ వీళ్ళందరూ కలిసి కార్డు ఇప్పిస్తా అని చెప్పి ఒక 5 లక్షలు తీసుకురంట. 5 లక్షలు తీసుకుంటే అది తెలుగు యూనియన్లో ఎవరికి ఇచ్చిరో ఎవరికో ఇచ్చిరంట 5 లక్షలు. 5 లక్షలు ఇస్తే వాడు కార్డు ఇప్పిస్తాను, కార్డు మోసం చేసేసినట్టు. మరి ఆ మోసం చేసేసిన వాడు ఎవడు ఏందనేది కూడా తెలవట్లే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, నేను రీసెంట్గా మళ్ళీ అయినా కానీ వాళ్ళు మాస్టర్ కార్డు తీసుకుంటా అని చెప్తే కూడా వాళ్ళు కార్డులు వేయట్లే. మాస్టర్ ఎందుకు కార్డులు వేయట్లేదంటే, వాళ్ళకు అసలు ఎవడైనా కొత్త వాళ్ళకి ఎందుకు కార్డులు వేయట్లేదో చెప్తారు రీసెంట్గా. ఇప్పుడు కొత్త వాళ్ళకి కార్డు ఇస్తే కొత్త టాలెంట్ బయటకు వస్తుంది. పాత టాలెంట్ ఎవరు? గణేష్ మాస్టర్, శేఖర్, జానీలు అందరూ పక్కన పడిపోతారు. వాళ్ళ పొట్ట మీద కొడతారని చెప్పి కొత్త వాళ్ళకి కార్డు ఇవ్వట్లే. కొత్త వాళ్ళకి ఒక కార్డులు ఇచ్చినా కానీ కొత్త వాళ్ళు పిల్లగాళ్ళు సాంగులు చేస్తే వీళ్ళు బ్యాక్గ్రౌండ్ నుంచి ఫోన్ చేసి, ఎందుకు సార్ వాళ్ళకి మేము చేస్తాంగా, మీరు ఎంత ఇస్తాం తీయండి, తక్కువ పేమెంట్లో చేస్తామని చెప్పి. అందుకోసం అన్ని సినిమాలు వీలే చేసేది. ఇప్పుడు మీరు ఏదో రాతోడు సినిమా వస్తుంది, దాంట్లో ఆయన లంగా గుంజే స్టెప్ వేసిండు, దాని మీద ఎంత కాంట్రవర్సీ అయింది, అవునా కదా? అదే సాంగ్ కొత్త పిల్లగాళ్ళకి ఇచ్చిన బాలకృష్ణ గారి సాంగ్, కొత్త వాళ్ళకి ఇస్తే కొత్త రేష్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే బిజీ ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు సుట్టేసేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు మీకు అవకాశాలు వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి మరి బషీర్ మాస్టర్కి అవకాశం పోవద్దని ఆపేస్తారంట, నిజమైనది. నాకు బలుపు సినిమాలో ఒక సాంగ్ వచ్చినప్పుడు, రవితేజ గారిది, అంటే చిన్న బిట్ సాంగ్ వెళ్ళేది. బిట్ వచ్చినప్పుడు సాంగ్ వచ్చినప్పుడు డైరెక్ట్ వాళ్ళ ప్రొడక్షన్కి ఫోన్ చేసి, ఎందుకు వాళ్ళు చేయాలి సార్, మేము చేస్తామని చెప్పి వాళ్ళు చేసారు. ఇంకోటి నేను కొత్త చిన్న సినిమాలు కూడా చాలామందికి ఫోన్ చేసి తెలంగాణ నుంచి సాంగ్లు ఇవ్వద్దు వాళ్ళకి, లేకపోతే మన రీసెంట్గా కూడా ఒక సాంగ్ చేస్తుంటే అడిగిపోయి ఎవరు తెలుగు యూనియన్ క్యాషియర్లు కొంతమంది పోయి, నువ్వు అమ్మాయివి, మీరు అమ్మాయిలు ఏ సాంగ్ చేస్తారు, ఇది ఆల్బమ్ సాంగా సినిమా సాంగా అని అడగకూడదు కదా. ఇప్పుడు ఎవడైతేనే తెలంగాణ రాష్ట్రం ఉంది, తెలుగు రాష్ట్రం ఉంది, 2 ఇండస్ట్రీలు హైదరాబాద్లోనే ఉన్నాయి. చేసుకున్నప్పుడు ఎందుకు పుల్లలు పెట్టాలా? ఓన్లీ వీళ్ళు ఒకరు బాగుపడుతుంటే చూడదనమాట. బషీర్ మాస్టర్ ఏడ పెద్ద కొరియోగ్రాఫర్ అయ్యి మా భోజనాలు పోగొడతాడో, మాకు ఏడ వర్క్ లేకుండా చేస్తాడంటే ఇంకెన్ని రోజులు వెళ్తారు, అవునా కదా? కానీ మాస్టర్ మీకు వచ్చే కామెంట్స్లలో రొటీన్ స్టెప్పులే చేస్తూ కొంచెం కొత్త స్టెప్పులు చేయొచ్చు కదా. కొత్త స్టెప్పులు ఎక్కడ చేస్తాము? కొత్త సినిమాలు వస్తే చేస్తాం. ఈ సోషల్ మీడియాలో ఏషియన్ డ్యాన్స్ చేస్తేనే ఎక్కువ. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం నిల్చున్నా నవ్వినా కానీ వ్యూస్ పోతూనే ఉంటాయి, లైక్లు వస్తూనే ఉంటాయి. దానికోసం మనం ఇరగదీసి చేయాల్సినంత అవసరం ఏంటి? అవునా చెప్పు. సినిమా అనుకో, ఒక సినిమా నాకు ఇచ్చారు, ప్రొడ్యూసర్ నన్ను చూసి డబ్బులు పెడుతుండు, ఇరగదీసి కాదు, పండుకొని కూడా మూమెంట్స్, కొత్త క్రియేట్స్, రిజిస్టర్ మూమెంట్స్, లేకపోతే హుక్ మూమెంట్ చేస్తాం. ఎందుకు? అది సినిమా. ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో ఏదైనా స్టెప్ చేయొచ్చు? ఎందుకు చేయొద్దు? మస్తు చేయొచ్చు. కూర్చున్న స్టెప్స్లో ఏముంటాయి? ఇప్పుడు కొన్ని దాంట్లో ఏమన్నారు, డాన్స్ కావాలంటే ఒక మూమెంట్ వేస్తాను. అవును. సో కూర్చొని కూడా చేయొచ్చు. మీరు కూర్చొని ఏమన్నా ఒక 2 స్టెప్పులు చేయొచ్చు. కూర్చొని ఎట్లా ఉంటుంది మమ్మల్ని ఇది అనుకో, ఫ్లోర్లో మూమెంట్స్ కొన్ని ఉంటాయి. అది వైడ్ యాంగిల్, బాయ్స్ని ఒక 10 మందిని, ఇటు 10 మంది బాయ్స్ని పెట్టుకొని అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనం ఇలా అలా చేసి జంప్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టర్న్ చేసుకొని మళ్ళీ కాలు మీద కాలు వేయచ్చు. అంటే అదే మూమెంట్. ఇప్పుడు ఈ మూమెంట్ 1 2 3 4 5 6 7 8 అలా చేయొచ్చు. ఇదేంటంటే పెద్ద పెద్ద హీరోలకి, వాళ్ళు చేయని వాళ్ళకి. ఇప్పుడు దీని మీద మస్తు చేయొచ్చు. డ్యాన్స్ ఏముందబ్బా, ఈ మూమెంట్స్ అన్నీ చేయొచ్చు.
ఇప్పుడు వేవ్ హెయిర్ ఇటు తప్పుకోవాలా మళ్ళీ వేవ్ మస్తు చేయొచ్చు డాన్స్ది ఉందబ్బా రకరకాల మాస్టర్ మీరు ఇంత మంచి డాన్స్ చేస్తారు కదా, మీరు డాన్స్ చేస్తుంటే నాకు ఆ కామెంట్స్ గుర్తుకొస్తున్నాయి. ఏంటంటే ఎదగనేరబ్బా. కానీ ఎందుకు తొక్కుతారు మాస్టర్? అదే నేను నాకు ఇట్లా కూర్చున్న చేయాలని ఇట్లా మరీ అంత హెవీ స్టెప్స్ కాకుండా సింపుల్ స్టెప్ చెప్పండి, నేను ఒక 2 స్టెప్పులు చేస్తాను. చేస్తావా? ఇట్లా మెడ ఊపేడిది ఇట్లా కొంచెం బంగారు కోడ్ పెడిది 4 5 6 7 8 రెడీ రెడీ 5 6 7 గో 1 2 3 4 5 6 7 8 అంతే. సూపర్. అంటే డ్యాన్స్ అనేది ఎవడబ్బా సొత్తు కాదు, అందరికి వస్తుంది టాలెంట్, అవకాశాలను బట్టి బయటకు వస్తుంది అంతే. సూపర్ మాస్టర్. ఒకవేళ మీకు కొరియోగ్రఫీ చేయాల్సిన అవకాశం వస్తే ఏ హీరోకి చేస్తారు? ఏ హీరోకైనా చేస్తా, కానీ పాట మీకు కొన్ని హీరోల పేరు చెప్తా, ఓకే, వాళ్ళకి మీరు స్టెప్స్ నేర్పించగలరు. అల్లు అర్జున్ సార్కి చెప్పచ్చు, పవన్ కళ్యాణ్ సార్కి చెప్పచ్చు, చిరంజీవి గారికి, ఎవరికైనా చేపిస్తా, బ్రహ్మానందం కూడా చేపిస్తా, బాలకృష్ణ గారికి, ఎవరికైనా చేపిస్తా, అద్భుతాలు సృష్టిస్తా. అవకాశాలు ఇవ్వండి. ఒకళ్ళు అద్భుతాలు సృష్టించకపోతే ఎక్కడైతే లొకేషన్లో నుంచి తీసుకుంటారా? మిసాల్ కాదు, బట్టలు లేకుండా ఖమ్మం వెళ్ళిపోతా నడుచుకుంటా. కాదు మాస్టర్, అద్భుతాలు సృష్టించకపోతే చేస్తా అంటున్నా తీసుకుంటారా? ఇగో ఒక కొరియోగ్రాఫర్కి కావాల్సింది ఓన్లీ గుండె ధైర్యమే, ఏం రానవసరం లేదు. సెట్ కాడ మైక్ పట్టుకుంటే చాలు, ఎట్లా ప్యానింగ్ షాట్స్. నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి చెప్పండి. మీరు అద్భుతాలు సృష్టించకపోతే మీసాలు తీసుకుంటారు? గడ్డం తీసుకుంటాను, మిసాలు లేవుగా. ఓకే, నాకు మిసాలు ఎప్పటి నుంచి పెంచాను, గడ్డం తీస్తా కావాలంటే. గడ్డం తీస్తారు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. మీతో ఇంకా ఎక్కువసేపు ఇంటర్వ్యూ చేయాలని ఉంది, కానీ నేను మిమ్మల్ని తట్టుకోలేకపోతున్నా. సో నెక్స్ట్ టైం మంచిగా గట్టిగా ప్లాన్ చేద్దాం. సో వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. సో మీరు ఇలాంటి కొత్త కొత్త ఆనిముత్యాలను బయటికి తీసుకురావాలి, మంచి మంచి అవకాశాలు రావాలని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం మాస్టర్. థ్యాంక్ యూ. సో గైస్, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తా. సైనింగ్ ఆఫ్ తేజ.